హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటెంతో వచ్చేసాను. ఇది మీకు అందరికీ తెలియంది కాదు, తెలిసిందే. కానీ దాన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి ఏ పిండ్లు ఏమీ లేనప్పుడు దీన్ని ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒక్కోసారి ఇడ్లీ పిండి కొద్దిగా ఉంటుంది, అది ఒకళ్ళకి కూడా సరిపోనంత ఇడ్లీ పిండి కొద్దిగా మిగులుతుంది. ఆ పిండిని ఒక బౌల్లో వేసుకుని ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిగిలిన ఇడ్లీ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం పెద్ద బౌల్లో వేసుకుని ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వరిపిండి కూడా వేసుకుని ఉల్లిపాయల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. తినే సోడా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, కాబట్టి కొద్దిగా ప్లఫీగా రావడం కోసం చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకుంటూ కలుపుకుని ఒక్క 10 నిమిషాలు ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని ఇందులో వేసి బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎంత బీట్ చేసుకుంటూ కలుపుకుంటే బోండా అంత ప్లఫీగా వస్తుంది. ఇందులో వరిపిండి వేస్తున్నాం, గోధుమ పిండి వేస్తున్నాం, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం బయట కొనే మైదా పిండితో వేసే బోండాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకని మనం ఇలా గోధుమ పిండి, వరిపిండి, కొద్దిగా మిగిలిన ఇడ్లీ పిండితో చూస్తున్నారుగా ఇలా కలుపుకున్న తర్వాత మనకి బోండా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని వీటిని బోండాల మాదిరిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా బోండా రెడీ. ఎర్లీ మార్నింగ్ పిల్లలు రోజు ఇడ్లీ, దోశ అంటే కూడా ఇంట్రెస్ట్గా తినరు, కాబట్టి ఇలా ఎప్పుడైనా కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలినా, దోశ పిండి మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. చూస్తున్నారుగా బోండా ఎంత ప్లఫీగా, ఎంత సూపర్గా వచ్చాయో. వీటిని లోపల నుంచి వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. ఇందులోకి పల్లి పుట్నాల చట్నీ సూపర్గా ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఆ పల్లి పుట్నాల చట్నీ నంచుకుని ఈ బోండా తింటూ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారుగా బోండా గోల్డెన్ బ్రౌన్ కలర్ రెడీ. కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిన అందులో కొంచెం వరిపిండి, కొంచెం గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మినప్పప్పు, వేరుశనగ పలుకులు, ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇది బాగా దోరగా వేయించుకోవాలి. వేరుశనగ పలుకులు బాగా వేగిపోయి స్టవ్ ఆపేసే ముందు 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు, చిన్న రెమ్మ చింతపండు కూడా వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పల్లి పుట్నాల చట్నీ రెడీ. ఇందులో ఇష్టపడిన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు వేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బోండాలోకి ఈ చట్నీ నంచుకుంటూ తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా అసలు లోపల ఆయిల్ కానీ ఏది పేల్చకుండా ఎంత బాగా వచ్చాయో. ఈ చట్నీతో ఇలా తింటే ప్లఫీ బోండా రెడీ. ఇన్స్టెంట్ బోండా రెడీ. చూస్తున్నారుగా. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.